హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మే 8 రోజు జరిగిన షిఫ్ట్ ఆర్ఆర్బి యూజీ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 0.004 ఇంటూ ఇలా ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్ వచ్చింది. సో మనకు ఆప్షన్స్ చూస్తే రేంజ్ ఇచ్చాడు, మనకి జనరల్గా ఆన్సర్ ఇవ్వకుండా రేంజ్. సో ఇక్కడ చూడండి బ్రాకెట్లో ఇక్కడ ఏముంది, మనకి ఫస్ట్ ఇదే కదా మనం సాల్వ్ చేయాల్సింది. సో 21 - 6 అంటే ఎంత? 15. సో 5 డివైడెడ్ బై 15 అంటే ఎంత? 1/3. 5/15 అంటే 1/3. సో 1/3కి 3కి కట్ అయిపోయింది, అంటే దీని వాల్యూ టోటల్గా ఏమైంది మనకి ఇక్కడ 1 అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇంటూ చేయాలి కదా. సో 0.004 ఇంటూ 1 అంటే ఏమొస్తుంది మనకి? 0.004 వస్తుంది. ప్లస్ 0.8 యాడ్ చేస్తే ఎంత? 0.804 వస్తుంది దీని వాల్యూ, అంతేనా? సో 0.804 కింద ఇచ్చిన ఆప్షన్స్లో వేటి మధ్య ఉంది? 0 అండ్ 0.4 అంటే కాదు, 1.0 1.4 అంటే కాదు, 0.5 0.9 ఓకే. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, Avinash and Bhuvanesh started a partnership business investing some amount in the ratio of 8:5. Rakesh joined them after 6 months with an amount same as Bhuvanesh. In what proportional should the profit be distributed among the Avinash, Bhuvanesh and Rakesh at the end of the year అంటుండు. ఓకే, సో మనకి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అవినాష్ అండ్ భువనేష్ ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశారంట? 8:5. ఓకే, సో వాళ్ళిద్దరు ఇప్పుడు 8:5 ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా 8:5 ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్లో 8:5 ఎక్కడుందో చూస్తే మనం ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఆప్షన్ బిలో మనకు ఉంది, చూడండి 8:5 వేరే ఎక్కడ లేదు మనకి. 8:5 డైరెక్ట్ వచ్చేలాగా. ఎవరిది మళ్ళీ ఇక్కడ పేర్లు కూడా చూసుకోవాలి, అవినాష్, భువనేష్, రాకేష్ అంటుంది కదా. సో రెస్పెక్టివ్ అంటే వాళ్ళే ఉంటారు కాబట్టి అవినాష్, భువనేష్ 8:5 ఎక్కడ ఉంది? సో ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే, సో మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 ఇలా ఇచ్చారు. సో మ్యాక్సిమం ఇది కొంచెం కంపోజిషన్ కరెక్ట్గా లేదు మనకి దొరికిన క్వశ్చన్లలో. సో క్వశ్చన్ అయితే ఇలా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్, ఫైండ్ ద గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ బి సో దట్ 30A 68B ఏ గ్రేటర్ దెన్ బి ఈజ్ డివిజిబుల్ బై 11 అంటుంది. ఓకే, సో ఇందులో మనం బి యొక్క గ్రేటెస్ట్ వాల్యూ కనుక్కోవాలంట. ఎలా అంటే ఈ నెంబర్ మొత్తం 11తో డివిజిబుల్ కావాలి, మళ్ళీ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం 11తో డివైడ్ కావాలంటే ఏం చేస్తాం? సమ్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుందాం. ఓకే, సో చూద్దాం. చూడండి ఇది చూడండి, ఏంటిది? బి ప్లస్ 6 ప్లస్ 0. ఓకే, సో ఎంత వచ్చింది మనకి? ఒకటి బి ప్లస్ 6 వచ్చింది. సో ఇంకొకటి ఏమొచ్చింది మనకి ఇక్కడ? 8 ప్లస్ ఏ ప్లస్ 3. 8 ప్లస్ 3 ఎంత మనకి ఇక్కడ? 11 ప్లస్ ఏ వచ్చింది ఒకటి. ఓకే, సో వీటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాం అనుకో మనం, 11 ప్లస్ ఏ మైనస్ ఆఫ్ బి ప్లస్ 6. ఈ డిఫరెన్స్ అనేది మనకి ఏం కావాలి? ఐదర్ 0 అన్న కావాలి, లేకపోతే 11 మల్టిపుల్ అన్న కావాలి. సో ఎప్పుడు మనకు ఆ నెంబర్ ఏమవుతుంది? 11తో డివైడ్ అవుతుంది. ఇది ఫస్ట్ 11 డివిజిబిలిటీ రూల్స్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఏ గ్రేటర్ దెన్ బి ఉండాలి, అంటే ఏ పెద్దగా ఉండాలి. దాని తర్వాత కండిషన్ ఏంది మనకి? బి యొక్క గ్రేటెస్ట్ వాల్యూ అనుకోవాలి. ఇది 3 కండిషన్స్ ఉన్నాయి ఇందులో మనకి. సో చూద్దాం. చూడండి, ఇది 11 ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ 6 వచ్చిందా? సారీ, ప్లస్ 6 కాదు, -6 అవుతుంది ఇది. ఓకే, సో ఏ మైనస్ బి ఇదేమైంది? ఇది +5 కదా. +5 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 11. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ పెద్దగా ఉండాలి కదా. సో ఏ వాల్యూ పెద్దగా ఉండాలి కాబట్టి ఇది 11 అవుతుంది మనకి. ఇక్కడ 0 ఉందనుకో, మళ్ళీ మనకి ఏ మైనస్ బి వాల్యూ మైనస్లో రావాలి, అంటే -5 రావాలి. ఓకే, సో ఏ వాల్యూ పెద్దగా ఉండాలి కాబట్టి అట్లా పాసిబుల్ కాదు, కాబట్టి మనం ఏం చేద్దామంటే 11కి ఈక్వల్ చేద్దాం ఇది. ఓకేనా? సో ఇప్పుడు నాకేమంటున్నా, ఏ అనేది బి కంటే పెద్దగా ఉండాలి, ఎట్ ది సేమ్ టైం బి యొక్క గ్రేటెస్ట్ వాల్యూ కావాలంటుండు. సో ఇప్పుడు నేను ఏని ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఏంది మనకి? జనరల్గా 10 తీసుకుంటే 2 డిజిట్ ఎక్కువైతే కాబట్టి సింగిల్ డిజిట్నే హైయెస్ట్ తీసుకోవాలి. ఏ 9 అనుకున్నాను అనుకో, నాకు బి వాల్యూ ఎంత అయింది? 3 అయింది అనుకో. 9 - 3 6 + 5 11 వచ్చేసింది నాకు. లేదా ఏ 8 అనుకున్నాను అనుకో, సో బి వాల్యూ 2 అయింది. కానీ నాకు ఏమడుతున్న ఆన్సర్? ఇలా పాసిబుల్ అయ్యే దాంట్లో గరిష్ట సంఖ్య అడుగుతుండు బి వాల్యూ. సో గరిష్టంగా ఏముంటుంది? 3. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, an amount becomes double in 7 years on simple interest, the amount would be 4 times in how many years అంటుంది? in the same rate of simple interest అంటుంది. ఓకే, సో 7 yearsలో డబల్ అవుతుందంటే దాని అర్థం ఏంటిది? 7 yearsలో ఇంట్రెస్ట్ ఒక 1 టైం ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు, అంతేనా? సో డబల్ కావాలంటే ఏంది మనకి? ఇంట్రెస్ట్ పెరగాలి, అంటే ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ కావాలి డబల్ కావాలంటే. ఓకే, సో అంటే ఇంట్రెస్ట్ ఒక 1 టైం పెరగడానికి ఎంత టైం పడుతుంది మనకి ఇక్కడ? ఇంట్రెస్ట్ సో 7 years పడుతుంది. మనకేం కావాలంట? ద అమౌంట్ వుడ్ బి 4 టైమ్స్ ఇన్ ఇయర్. హౌ మెనీ ఇయర్స్? మనకి ఎన్ని రేట్లు అవుతుంది అంటుండు? 4 టైమ్స్ అంటుండు. ఓకే,
సో 4 టైమ్స్ కావాలంటే ఎట్లా? జనరల్గా మనకి డబల్ అవ్వాలంటే ఒకటి తీసుకున్నాం కదా, 4 టైమ్స్ అంటే సో ఇంట్రెస్ట్ కంటే మళ్ళీ 3 టైమ్స్ పెరగాలి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఇంటూ 7 20. సో 21 ఇయర్స్ అవుతుంది. 21 ఇయర్స్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రాంబస్ హ్యావింగ్ వన్ సైడ్ ఈస్ 30 సెంటీమీటర్స్ అండ్ ద డయాగ్నల్ ఈస్ 36 సెంటీమీటర్స్ అంటుంది. ఓకే, సో రాంబస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన రాంబస్ గురించి. మనకి జనరల్గా రాంబస్ ఎలా ఉంటుంది? సో ఇలా ఉంటుంది, సేమ్ స్క్వేర్ లాగానే ఉంటుంది. సో 2 డయాగ్నల్స్ ఉంటాయి. ఓకే, సో రాంబస్ యొక్క డయాగ్నల్స్ మనకి ఏమవుతుంది? పర్పెండిక్యులర్గా ఏమవుతుంది? ఒకదానికొకటి బైసెక్ట్ చేసుకుంటే 90 డిగ్రీస్ ఇస్తాయి. ఓకే, సో బైసెక్ట్ చేయడం అంటే డివైడ్ చేసేయండి, అంటే ఈక్వల్గా డివైడ్ అవుతాయి. ఓకే, మనకి ఏమంటుండు? సైడ్ 30 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది 30 ఉంటుంది, ఇది 30 ఉంటుంది. సో ఓవరాల్గా అన్ని 30 30 ఉంటాయి. మనకి ఇక్కడ డయాగ్నల్ ఎంత ఇచ్చింది? మనకి ఇక్కడ 36 అని ఇచ్చింది ఒక డయాగ్నల్. ఓకే, సో ఇది బైసెక్ట్ అయితే ఏమవుతుంది? మనకి ఇక్కడ ఇది 18 అవుతుంది. ఓకే, సో ఇది 18, ఇది 30 ఉన్నప్పుడు యాజ్ పర్ ఈ ట్రిప్లెట్స్ ఉంటాయి కదా, రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్, దాని ప్రకారం మనకి ఇది మీకు తెలుసు అని అనుకుంటున్నా. సో 3 4 5 మీకు తెలుసు కదా. సో 3 4 5. ఓకే, సో 3 4 5 అంటే ఇది 6 టైమ్స్ ఉంది. ఓకే, ఇది కూడా 6 టైమ్స్ ఉంది. ఇది కూడా ఏముంటుంది? 6 టైమ్స్ ఉంటుంది, అంటే 24 ఉంటుంది. సో ఆ సైడ్ ఏది? ఇది 24. ఓకే, సో ఒక ట్రయాంగిల్ ఏరియా తెలుసుగా మనకి ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 24 ఇంటూ 18. సో ఇలాంటి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 4. ఓకే, సో 2 4. సో 24 ఇంటూ 18 చేద్దాం చూడండి. సో 24 ఇంటూ 18 అంటే 8 4 32, 8 2 16, 4 1 4 20, 23, 2 1 2 ప్లస్ 2 4, 432 2 అంటే 864. ఓకే, సో జనరల్గా మన ఆన్సర్ ఇక్కడ మనకి 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఒక్కసారి ఆప్షన్ చూసుకున్నట్లయితే చాలా ఉన్నట్టుంది 9 మల్టిపుల్స్, లేదంటే ఇది 864 మన ఆన్సర్ అయితే. ఇంకా చెప్పాలంటే డిజిటల్ సమ్తో కూడా చేయొచ్చు, లేదా యూనిట్ డిజిట్ కూడా చెక్ చేయొచ్చు. ఇది దాకా రాగానే మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 2 4 8 8 64, 2 4 8 8 64, యూనిట్ డిజిట్ 4 ఉంది, ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి అట్లా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఎనీవే ఏదైనా వే ఫాలో కావచ్చు. నెక్స్ట్, 3 bells commence tolling together and toll at intervals of 8 seconds, 10 seconds and 12 seconds respectively in 30 minutes. How many times do they toll together అంటుంది. ఓకే, సో సేమ్ ప్రీవియస్ దాంట్లో సాల్వ్ చేసిన క్వశ్చన్ టైపే. సో వీటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ముందు ఒకసారి మోగుతాయి, దాని తర్వాత ఎల్సిఎం ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ అని. సో 8కి 10కి 12కి ఎల్సిఎం ఎంత? ఓకే, సో 8కి 12కి చెప్పొచ్చు మనం 24. నెక్స్ట్ 24కి 10 అంటే 120. సో 120కి మించి పాసిబుల్ ఇది, 24 అయితే 120. సో అక్కడొక్కడే పాసిబుల్ అవుతుంది కాబట్టి సో 120 సెకండ్స్ ఎల్సిఎం. 120 సెకండ్స్ అంటే ఏంది? ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి, ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి ఏంది? అవన్నీ కలిసి మోగుతాయి. సో 30 మినిట్స్లో ఎన్నిసార్లు మోగుతాయి? సో 30/2, 15 టైమ్స్. కానీ ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయాలి, ఎందుకంటే ఆ గ్యాప్కి ఒకసారి ఎక్స్ట్రా ముందు నుంచి స్టార్ట్ అయ్యి వెనకకి వెళ్ళిపోతుంటాయి. మీకు పోల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పాను ప్రీవియస్ది, మీరు ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్లో ఇస్తాను, లేకపోతే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో 16 అనేది మన ఆన్సర్. నెక్స్ట్, a empty tank has capacity 6600 liters. If water flows into the tank from pipe A at the rate of 9 liters per minute and water is pumped out by pipe B at a rate of 7 liters per minute, then in how many hours will the tank be filled అంటుంది. ఓకే, సో ఎన్ని అవర్స్లో ఫిల్ అవుతుంది అంటున్నాను. సో ఒకటి ఏంటంటే ఒకటి ఫిల్ చేస్తుంది 9 liters per minute, ఇంకొకటి ఏంది? ఒకటి ఖాళీ చేస్తుంది 7 liters per minute. అంటే ఓవరాల్గా ఒక మినిట్కి ఎంత ఏమవుతుంది? 1 మినిట్కి ఎన్ని లీటర్స్ ఫిల్ అవుతున్నాయి? 2 లీటర్స్ ఫిల్ అవుతున్నాయి, అంతేనా? సో 1 మినిట్కి 2 లీటర్స్ ఫిల్ అయితే మనకి 6600 లీటర్స్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 3300 మినిట్సా? సో దీన్ని అవర్స్లోకి మార్చండి. సో 3300 మినిట్స్, ఎందుకంటే మనకు ఆప్షన్స్ అవర్స్లో ఉన్నట్టుంది కదా. సో అవర్స్లోకి మార్చితే ఎంత? బై 60, 6 5 30, 6 5 30, సో 55 అవర్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 4 years ago, the average age of Ravi and his 4 friends was 25 years. A new friend Ajay is added in the group
అండ్ టుడే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ 6 ఫ్రెండ్స్ ఈస్ 28 years. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ అజయ్ ఎట్ ప్రజెంట్ అంటుంది. ఓకే, సో ప్రజెంట్ అజయ్ ఏజ్ ఎంత చెప్పాలి. ఓకే, సో 4 years ago అంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ రవి అండ్ హిస్ 4 ఫ్రెండ్స్ అంటుంది. అంటే ఓవరాల్గా 5 మెంబర్స్ది. 4 years ago 25 అయితే 5 yearsది 5 మెంబర్స్ది. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది? సో 4 years యాడ్ అయిన తర్వాత 29 years అవుతుంది. సో 5 మెంబర్స్ యావరేజ్ ఎంత? 29 years. ఇప్పుడు ఏమంటుండు, న్యూ ఫ్రెండ్ జాయిన్ అవ్వడం వల్ల యావరేజ్ ఏమైంది? ఈరోజు 6 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఏమైంది మనకి ఇక్కడ? 28 years అయింది. ఓకే, సో సేమ్ మనకి జాయినింగ్ రిలీవింగ్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో అందులో జాయినింగ్ అన్నట్టు. సో ఒక పర్సన్ జాయిన్ అవ్వడం వల్ల యావరేజ్ ఏమైంది? 1 year తగ్గింది. అంటే సో జాయిన్ అయిన పర్సన్ యొక్క ఎంత ఉంటుంది? సో ఇనిషియల్గా 29 ఉండే, ఆయన జాయిన్ అవ్వడం వల్ల ఏమైంది? 28. అంటే ఆ వచ్చిన పర్సన్ ఎంత? ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఇయర్ తీసుకునేంత. సో టోటల్గా 6 పర్సన్లోంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఇయర్స్ తీసుకునేంత తక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో 29 - 6 ఎంత? 23. ఇప్పుడు ఒక పర్సన్ జాయిన్ అవ్వడం వల్ల యావరేజ్ తగ్గిందంటే దాని అర్థం ఏంటిది? ఆ పర్సన్ యొక్క వెయిట్ అది ఏజ్ కంపల్సరీ దీనికంటే తక్కువ ఉన్నట్టు, 29 కంటే తక్కువ ఉన్నట్టే కదా. సో అది ఎంత తక్కువ ఉంది? ఎంత తక్కువ ఉందంటే ఇది ఒక్కటి తగ్గింది కాబట్టి 6 ఉన్నారు కదా, 6 ఇట్ల నుంచి ఒక్కొక్కటి తీసుకునేంత తక్కువ ఉన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ 0.794 ప్లస్ 0.876 in the form of p/q where p and q are integers and q not equal 0 అంటుంది. ఓకే, సో ఇది కూడా నాకు తెలిసి సమ్ బార్ ఉండొచ్చు ఇక్కడ. 794 876 ఇది ట్రై చేద్దాం చూడండి. బార్ పెట్టేసి ఉంటే ఏం చేస్తాం మనం? 794 మైనస్ 7/990 ప్లస్ 876 మైనస్ 8/990. ఓకే, సో సాల్వ్ చేద్దాం చూడండి. 794 లోంచి 7 తీసేస్తే 4 - 7 ఎంత? -3. 90 - 3 అంటే ఎంత మనకి ఇక్కడ? 87. 787/990 డైరెక్ట్ యాడ్ చేద్దాం చూడండి. ప్లస్ 990 కదా, సో డైరెక్ట్ యాడ్ చేద్దాం. 876 - 8 అంటే ఎంత? -2. 70 - 2 అంటే మనకి ఇక్కడ ఎంత? 68. 868. ఓకే, సో యాడ్ చేయండి. 787 868 అంటే 700 800 1500. ఓకే, సో 80 60 140 1640 7 8 15 1640 వచ్చింది. 40 + 15 అంటే 1655/990. సో కట్ అవుతుందా లేదా చూడండి. ఓకే, సో ఎగ్జాక్ట్లీ దీని ప్రకారం వస్తుంది మన ఆన్సర్. సో చూడండి, ఏదైనా టేబుల్లో కట్ అయితే అది, లేకపోతే ప్రాసెస్ అయితే ఇదే. మనకి క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ రాలేదు. ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ ఈస్ 5:4. 16 years ago ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాస్ 16:11. ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఈజ్ అంటుండు. ఓకే, సో ప్రజెంట్ ఏజెస్ ఎంత అంటుండు? ప్రజెంట్ ఏజెస్ 5:4. 16 years ago ఎంత? 16:11. ఓకే, సో ప్రజెంట్ రేషియో ఎంత? 5:4. 16 years ago ఎంత? 16:11. సో ఎప్పుడైనా సరే ఏజెస్ మధ్య డిఫరెన్స్ అనేది చేంజ్ కాదు కాబట్టి ఇది ఎన్ని పార్ట్స్ ఉంది? 1 part ఉంది. సో ఇది ఎన్ని పార్ట్స్ ఉంది మనకి ఇక్కడ? 5 parts. సో దీన్ని కూడా 5 parts చేయాలి. సో చేసి ఏమైంది మనకి ఇక్కడ? సో 5 5 25 4 5 20. ఓకే, సో ఇది వచ్చేసింది. డిఫరెన్స్ మనకి చెప్పాడు ఎంత? 16 years అంటుంది కదా. సో చూద్దాం చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 9 parts. సో 9 parts అనేది 16 years అయితే మనకేం కావాలి? ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అంటుంది. ఓకే, సో ప్రజెంట్ ఏజెస్ ఇదే కదా. సో 25 + 20 అంటే ఎంత? సో 45 parts. ఓకే, సో 5 times ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 5 times ఉంటుంది. 16 5 80 80 years. ఓకే, సో కొన్నిసార్లు మనకి ప్రాబ్లం ఎక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం జనరల్గా మల్టిపుల్స్ చూస్తాం కదా. సో సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అంటే ఏంది? ఇక్కడ మనకి 5:4 కదా. సో 5 + 4 అంటే ఎంత? 9. సో మ్యాక్సిమం 9 multiple 90 పెట్టేస్తాం మనం. సో చెప్పలేం, కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది. సో అందుకోసమే నేను చెక్ చేయమని చెప్తాను ప్రతి దాంట్లో. మన టైం లేనప్పుడు పెట్టాల్సి వస్తుంది అంతే. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ₹80,000 and his monthly expenditure was 45,000. Next year his income increased by 16% and his expenditure increased by 8%. Find the percentage increase in his savings అంటున్నాడు. ఓకే, సో సేవింగ్స్లో ఎంత పెరిగాయి అంటున్నాడు. ఓకే, సో దీన్ని మనం ప్రతిసారి ఒకలాగా చేసాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా లైన్ ఎలిగేషన్ మెథడ్లో చెప్తాను చూడండి. ఇప్పుడు సో మనకి ఇన్కమ్ ఉంది కదా. సో ఇన్కమ్ని నేను 80 అనుకుంటున్నా. ఓకే,
సో ఎక్స్పెండిచర్ని 45 అనుకుంటున్నాను, అనుకోవచ్చు కదా. సో రేషియోస్ తీసుకుంటున్నాను అంతే నేను సింపుల్గా. సో అంత పెద్ద మనకు అవసరం లేదు. సో కట్ చేస్తే చూడండి 5 16 5 9 45 వచ్చింది. సో ఓకే. సో సేవింగ్స్ ఏమైతే మనకి ఇక్కడ 16 9 అంటే 9 7 అవుతుంది. సో 7 అనేది సేవింగ్స్ అవుతుంది. ఇప్పుడు మనకేమంటుండు, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే వీటికి మధ్య సింపుల్గా లైన్ ఎలిగేషన్ వేసేస్తా. ఇప్పుడు ఏమంటుండు, ఒక దగ్గర ఎక్స్పెండిచర్ తీసుకోవాలి, ఒక దగ్గర సేవింగ్స్ తీసుకోవాలి, అంతేనా. సో ఎక్స్పెండిచర్ ఎంత 9 పార్ట్స్, సేవింగ్స్ ఎంత 7 పార్ట్స్. సో టోటల్ ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. సో ఇది మిడిల్లో ఉంటుంది. సో 9కి దగ్గరలో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏమంటుండు మనకి, నెక్స్ట్ ఇయర్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 16%. ఓకే. సో ఇన్కమ్ కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నా. అండ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 8%. ఎక్స్పెండిచర్ ఇక్కడ 8%. ఓకే. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్ అంటుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే మనకి ఇలా ఉందనుకోండి, సో ఇటు నుంచి ఇటు వాల్యూ తగ్గింది అంటే, సో ఇటు నుంచి ఇటు వాల్యూ ఏమైంది, పెరుగుతుంది అన్నట్టు. ఓకే. సో అంతే కదా. సో ఇటు నుంచి అటు వాల్యూ పెరుగుతుంది. మీకు యావరేజెస్ వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మన యావరేజెస్ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో, ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. ఓకే. సో ఇది బ్యాలెన్స్ చేయాలి కాబట్టి 7 పార్ట్స్ ఇటు వస్తుంది, 9 పార్ట్స్ ఇటు వెళ్తుంది. ఓకే. సో ఇప్పుడు 7 పార్ట్స్ వీటి మధ్య డిఫరెన్స్ అన్నట్టు. 7 పార్ట్స్ ఎంత మనకి ఇక్కడ, 7 పార్ట్స్ అనేది 8% అయితే, సో మనకి 9 పార్ట్స్ కావాలి. 9 పార్ట్స్ అనేది ఎంత, సో ఎంత క్రాస్ మల్టిప్లై చేస్తే 9 72 72/7 అంటే ఎంత, 7 పాదుల 70 10 2/7 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది మనకి, +10 2/7 ఉంటుంది, అంతేనా. సో ఇంత ఇంక్రీజ్ ఉంటుంది అన్నట్టు. +10 2/7 అంటే ఎంత మనకి ఇక్కడ 26 2/7 అంటే అప్రాక్సిమేట్లీ 26.28 అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇచ్చిన ఆప్షన్స్లో అలా ఉంది ఏంటిది, ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఇలా చేయడానికి ట్రై చేయండి, చాలా టైం సేవ్ అవుతుంది. సో ఎవరికైతే ఈ మెథడ్ మీద ఎక్స్పీరియన్స్ ఉందో ఇది మొత్తం వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ తెలిసిపోతుంది మీకు. ఓకేనా. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ 10,000, selling price is 7,650. If two successive discounts of 15% and x% are given, then what is the value of x అంటే. ఓకే. ఇదే సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ నేను ఒక ప్రీవియస్లో యూజీలో కూడా చెప్పాను. సో ఇదే ప్రీవియస్ ఇయర్ సిరీస్లో. ఓకే. సో ఒక పర్సన్ డౌట్ అడిగాడు దీని మీద. సో ఇది చూడండి మీకు క్లారిటీ వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ 10,000. సో మార్కెట్ ప్రైస్ 10,000 అన్నప్పుడు ఇప్పుడు ఏమంటుండు, 15% డిస్కౌంట్ అంటుండు. ఓకే. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఒకసారి మనకి ఫస్ట్ x% తర్వాత 15% అంటాడు కదా. సో మనం ఏదైనా తీసుకోవచ్చు ముందు. ఓకే. ఫస్టే 15 తీసుకోవాలని ఏం లేదు. సో కాకపోతే 2 తీసుకోవాలి అంతే. సో 15% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, ఇది 10,000 కాబట్టి 1500. సో 1500 తగ్గితే ఎంత మనకి ఇక్కడ 8,500 వస్తుంది. నెక్స్ట్ ఎంత అంటుండు, x% అంటుండు, ఇది మనకు తెలియదు. సో ఇప్పుడు ఏమైంది, 7,650 అయింది. ఓకే. సో వీటి మధ్య డిఫరెన్స్ చూడండి, మనకి డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది, ఇక్కడ 7,650 అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇది 8,500 రావాలంటే ఎంత యాడ్ చేయాలి, సింపుల్గా డిఫరెన్స్ చూడాలంటే. సో దీనికి ఎంత యాడ్ చేయాలి, 3 సారీ డిఫరెన్స్ చూడండి మనకి ఎంత వస్తుంది, 850 వస్తుందా. సో ఇక్కడ 8 యాడ్ చేయాలి, అంతే కదా, 850. ఓకే. సో ఇప్పుడు ఇది 8,000 కావాలంటే ఎంత యాడ్ చేయాలి మనం, సింపుల్గా 350 యాడ్ చేయాలి. 350 500. ఓకే. సో 850. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, 850/8,500 ఇంటూ 100 రాయాల్సిన అవసరం లేదు, 10% అని మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ 2 numbers the first number is 3/4 of the second number. If the average of the reciprocals of the 2 numbers is 7/48, then the first number is అంటుంది. ఓకే. అవుట్ ఆఫ్ 2 numbers the first number is 3/4 of the second number అంటుంది. ఓకే. సో సెకండ్ నెంబర్ x అనుకుంటే, సో ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది మనకి 3/4 ఆఫ్ ది x అవుతుంది. ఓకేనా. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది 2 numbers అంటుంది. ఈ 2 numbers యొక్క రెసిప్రోకల్స్ యొక్క యావరేజ్. రెసిప్రోకల్స్ అంటే ఏంటిది, రివర్స్లో రాయడం, వాటి 1 రాయడం, 4/3x ప్లస్ 1/x. వీటి యొక్క యావరేజ్ అంటే ఏంటిది మనకి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఏమొస్తుంది మనకి ఇక్కడ 1/2 వస్తుంది, లేదా /2 వస్తుంది. ఓకే. సో చూద్దాం చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 4x ప్లస్ 3x/3x². సో 1/2 ఏమొస్తుంది మనకి ఇక్కడ 7x/3x² అంటే 7/3x వస్తుందా.
సో దీని వాల్యూ దేనికి 7/48కి సమానం అంటుంది. మనకేమొస్తుంది ఇక్కడ 7/3x ఇక్కడే రాద్దాం చూడండి. ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయితే 7/3x ఉంటుంది. 7కి క్యాన్సల్, 3 2 6, 6 8 48. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 8 వచ్చింది. మనల్ని ఏం అడుగుతుండు, దెన్ ద ఫస్ట్ నెంబర్ అంటుండు. ఫస్ట్ నెంబర్ ఎంత 3x/4 కదా. ఓకే, సో 24/4 అంటే 4 6 24. ఫస్ట్ నెంబర్ ఏమైంది మనకి ఇక్కడ 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The area of a trapezium is 140 centimeters square and the perpendicular distance between its parallel sides is 7 centimeters. If one parallel side is 28 centimeters, find the other parallel side అంటుంది. ఓకే, సో ట్రెపీజియం అంటే మనకు తెలుసు కదా ఎలా ఉంటుందో. సో ఇలా ఉంటుంది ట్రెపీజియం, మీ అందరికి తెలుసని అనుకుంటున్నా. సో దీని యొక్క హైట్ అంటే ఇది ఇక్కడ చూసుకుంటాం మనం. హైట్ ఇది ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో టోటల్ ఏరియా ఇచ్చాడు. ఒక సైడ్ ఇచ్చాడు. వన్ ఆఫ్ ది ప్యారల్ సైడ్ 28 అయితే ఈ సైడ్ ఎంత అంటుంది. ఓకే, సో ఎప్పుడైనా దీని యొక్క ప్యారల్ సైడ్స్ ఏబి అనుకో, దీని ఏరియా ఏంటిది 1/2 ఇంటూ a+b అంటే దీనిది సమ్ తీసుకుంటాం మనం. ఓకే, సో a+b అంటే అది x అనుకుంటే x+28 ఇంటూ హైట్ ఎంత ఇచ్చిండు 7, ఇది ఎంత ఇస్తుంది మనకి 140 అని ఇచ్చిండు. ఓకే, సో అది 140 అంటే మనం సాల్వ్ చేస్తే ఎంత 720 టైమ్సా. సో 2 ఇటు సేమ్ అయితే మనకి ఇక్కడ 40 అవుతుంది. సో x+28 అనేది మనకి ఇక్కడ 40 అయితే ఎక్స్ వాల్యూ ఎంత మనకి చూడగానే 12 అని చెప్పొచ్చు మనం. ఓకే, సో 12. నెక్స్ట్ క్వశ్చన్. P and Q can do a job in 2 days, Q and R in 4 days, P and R in 12/5 days. In how many days can P alone can complete the work అంటున్నారు. ఓకే, సో PQకి 2 days, QRకి 4 days, PRకి 12/5 days. LCM మనకి ఎంత వస్తుంది 12 కదా. సో చేయండి, ఇది 12 అనుకో, సో 12/5 కాబట్టి ఇది 5 వస్తుంది, ఇది 3 వస్తుంది, ఇది 6 వస్తుంది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, వీటన్నిటిని యాడ్ చేస్తే 2 times of P + Q + R. సో దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 6 3 9 5 14 వచ్చింది. సో PQR ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 7 వచ్చింది. కానీ మనం ఏం కనుక్కోమంటుండ్రు ఇక్కడ P alone అంటుండ్రు. సో P alone అంటే ఇందులోంచి ఏం తీసేయాలి, QR తీసేయాలి. అంటే QR ఎఫిషియన్సీ ఎంత 3 తీసేస్తే P ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. అంటే సో టోటల్ 12 యూనిట్స్ని డైలీ 4 యూనిట్స్ చేస్తే ఎన్ని రోజులు అయిపోతుంది, 3 డేస్లో అయిపోతుంది వర్క్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. A square park has area 4356 meters square. Taking one round of it is equal to taking one round of a circular park. Find the area of the circular park అంటారు. అంటే ఏదైతే స్క్వేర్ ఉందో దానికి 1 రౌండ్ వేసిందంటే దాని అర్థం ఏంటిది, పెరిమీటర్. ఆ పెరిమీటర్ అనేది సర్క్యులర్ పార్క్కి అంటే సర్కిల్ పెరిమీటర్కి ఈక్వల్ ఉంటుంది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సర్క్యులర్ పార్క్ యొక్క ఏరియా కనుక్కోవాలి. సో సర్కిల్ ఏరియా అంటే మనం ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటిది 11 మల్టిపుల్. ఇచ్చిన వాటిల్లో 11 మల్టిపుల్ చూస్తే ఫస్ట్ది అట్లనే కనిపిస్తుంది, సెకండ్ది కనిపిస్తుంది కాబట్టి సో ఆల్మోస్ట్ చేయాలి మనం. ఓకే, సో థర్డ్ది కూడా 11 1 11 అన్ని 11తో డివైడ్ అవుతాయి కాబట్టి సో మనం చేయాల్సిందే. సో చేద్దాం చూడండి. సో 4356 ఇదేంటిది స్క్వేర్ ఏరియా 4356 అంటే ఏ స్క్వేర్ అన్నట్టే కదా. సో ఎప్పుడైనా ఇది మనం ఎలా కనుక్కోవాలని మీకు డౌట్ రావచ్చు. సో సింపుల్గా మనకి నియర్ బై స్క్వేర్ని కనుక్కోండి. ఫస్ట్ 4356 ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు 60 స్క్వేర్ అంటే 3600, 70 స్క్వేర్ అంటే 4900, అంటే ఆల్మోస్ట్ 60కి 70కి మధ్యలో ఉంటుంది. సో 65 తీసుకుందాం. 65 మనకు తెలుసు కదా, 6 42, 5 25, 4225 అంటే 65 స్క్వేర్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. సో 65 స్క్వేర్ ఎంత 4225, దీనికంటే కొంచెం ఎక్కువ ఉంది. సో దీని నెక్స్ట్ స్క్వేర్ కనుక్కోవాలంటే దీని నెక్స్ట్ నెంబర్ ఉంటాయి కదా 66 స్క్వేర్, దీనికి ఏం చేయాలంటే మనం 65 + 66 ఈ రెండు నెంబర్స్ యొక్క సమ్ యాడ్ చేయాలి. 65 66 ఎంత 131. సో 131 యాడ్ చేయండి. సో 4 2 + 1 3 2 + 3 5 5 + 1 6 4356 వచ్చిందా. అంటే ఆ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత వచ్చింది మనకి 66 వచ్చింది, అంతేనా. సో సైడ్ 66 అంటే ఇప్పుడు మనం దాని ఏమంటారు చుట్టుకొలత కదా. సో చుట్టుకొలత ఏమవుతుంది 4 × 66 పెరిమీటర్. సో 4 × 66 ఏమైతే మనకి 4 6 24, 4 6 24 అంటే 264 అవుతుంది, అంతేనా. సో మీకు సర్కిల్లో ఒకటి చెప్పాను మీకు స్టార్టింగ్లో. సో ఎప్పుడైనా సరే మనకి సర్కిల్లో పెరిమీటర్ 44 ఉంటే ఏరియా ఏమవుతుంది మనకి 154 ఉంటుంది, అంతేనా. సో ఇప్పుడు 44 అనేది దేనికి ఈక్వల్,
అంటే ఇప్పుడు పెరిమీటర్కి ఈక్వల్ అంటుండే కదా. సో లేదు అంటే దీన్ని మీరు ఏం చేయాలి, 2πrకి ఈక్వల్ చేయాలి. సో దీన్ని 2πrకి ఈక్వల్ చేసి ఆర్ వాల్యూ కనుక్కొని πr² కనుక్కోవాలి. సో అది కొంచెం టైం టేకింగ్ కాబట్టి మనకి రేడియస్ 7 ఉన్నప్పుడు పెరిమీటర్ 44 అవుతుంది, ఏరియా 154 అవుతుంది. స్టాండర్డ్ వాల్యూ ఇది. ఇప్పుడు మనకి పెరిమీటర్ 44 అంటే దీని వాల్యూ 264 అంటుండు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏదైతే మల్టిప్లైయర్ వస్తుందో దానికి స్క్వేర్ మనం n54కి చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇట్లా ఏంటంటే కొంచెం తొందరలో టైం అయిపోతుంది, తొందరలో అయిపోద్ది ప్రాబ్లం. ఓకే, సో చూడగానే 6 టైమ్స్ ఉందని కనిపిస్తుంది చూడండి. 4 6 4 24 6 4 24 6 టైమ్స్ కనిపిస్తుంది కదా. సో ఇదేమైతే మనకి ఇక్కడ 36 టైమ్స్ ఉంటుంది. దీనికి స్క్వేర్ ఉంటుంది ఎందుకంటే ఇది ఏరియా కదా. సో ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో 154 × 36 చేయాలి. మనం ఇప్పుడు సింపుల్గా యూనిట్ డిజిట్ చేయొచ్చు. ఓకే, సో 6 4 24 యూనిట్ డిజిట్ 4 ఉన్న ఆప్షన్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కదా. సో ఆన్సర్ చేయొచ్చు. లేదు ఇంకా మా క్లారిటీ లేదు సార్ అంటే ఇప్పుడు దీని ఫస్ట్ 15 × 36 చేయండి, తర్వాత 4 × 36 చేసి యాడ్ చేయండి. 15 × 36 అంటే సో 15 మూల 45 అంతే కదా. సో 15 మూల 45, 15 6 90. ఓకే, సో 45 9 ఎంత 54 100 100. ఓకే, సో మళ్ళీ 36 × 4 4 మూల 12 4 6 24 144. సో యాడ్ చేసి ఎంత వచ్చింది 55 వచ్చిందా. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ cot x is equal to 4/3 then find the value of sin x minus cos x divided by sin x plus cos x అంటున్నాడు. ఓకేనా, సో cot x అంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా, ట్రిగనోమెట్రీ ఉంటుంది. సో ఇందులో మనకి ట్రయాంగిల్స్ ఉంటాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సో ఇది రైట్ యాంగిల్ అయినప్పుడు ఇది మనకి ఏమైంది టీటా. సో కాట్ వాల్యూ ఏమైతుంది మనకి అడ్జసెంట్ బై ఆపోజిట్. సో మనకి ఇవి మీకు తెలుసని అనుకుంటున్నా. ఇది 3 4 ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది 5 అవుతుంది. ఓకే, సో 3 4 5 అవుతుంది కదా. ఇప్పుడు ఏమంటుంది మనకి సైన్ టీటా వాల్యూ కావాలి. సో సైన్ ఎక్స్ ఏమవుతుంది మనకి, ఇప్పుడు ఇది ఎక్స్ అయితే సైన్ ఎక్స్ అయితే ఏమవుతుంది మనకి ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ మైనస్ కాస్ ఎక్స్ ఏమవుతుంది అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో వీటిని మళ్ళీ యాడ్ చేయాలి. 3/5 ప్లస్ 4/5 కిందలాగా ఇవి సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ కట్ చేయొచ్చు కదా మనకి. సో 3 - 4 ఎంత -1, 3 + 4 ఎంత 7, -1/7 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In a quadrilateral ABCD, if angle B plus angle D is equal to 150 degrees and angle A is to angle C is equal to 4:3, then find angle C అంటుంది. యాంగిల్ C వాల్యూ కనుక్కోవాలి. సో మనకి క్వాడ్రిలేటరల్ అంటే ఏంటిది, మనకి 4 యాంగిల్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత ఉంటుంది 360 degrees ఉంటుంది. ఓకే, సో అందులో రెండింటిది 150 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది. సో 360లో 150 పోతే 210 ఉంటుంది. ఓకే, అవి ఏ రేషియోలో ఉన్నాయంట 4:3లో ఉన్నాయంట. సి వాల్యూ కనుక్కోమంటుంది. ఓకే, సో 4:3 అంటే ఇవి అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉన్నాయి అనుకుందాం. అంటే 1:1 ఉంటే సో ఒకటి ఎంత ఉంటుంది 105 ఉంటుంది. సో ఇంకొకటి ఎంత ఉంటుంది 105 ఉంటుంది. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం అట్లా లేవు, ఒకటి కొంచెం తక్కువ ఉంది. అంటే మనకు కావాల్సిన సి అనేది 105 కంటే తక్కువ ఉంటుంది అంతే కదా. సో 4:3 అంటే ఇచ్చిన ఆప్షన్లో 105 కంటే తక్కువ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి, సో ఇది కాదు ఇది కాదు ఇది కాదు. సో డి అనేది మన ఆన్సర్ అవుతుంది. లేదు అంటే దీంతో పాటు 3 మల్టిపుల్ కూడా అయి ఉండాలి. ఓకే, సో ఒకవేళ తక్కువ ఉన్నది ఏదైనా వచ్చింది అనుకో మళ్ళీ 3 మల్టిపుల్ చెక్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Hina bought a sofa and got a discount of 30%. If she had got 35% discount, she would have saved rupees 2000 more. How much did she pay for the sofa అంటున్నాడు. ఓకే, సోఫాకు ఉన్నదంట 30% డిస్కౌంట్ వచ్చిందంట. ఒకవేళ 35% డిస్కౌంట్ వచ్చి ఉంటే ఆమెకి ఎంత లాభం అయ్యేదంట 2000 అయ్యేదంట. అంటే సో 100 అనేది మార్కెట్ ప్రైస్ ఉంది. సో మార్కెట్ ప్రైస్ ఉంటే ఆమెకు ఒకసారి ఏమైంది 30% డిస్కౌంట్ వచ్చింది. సో డిస్కౌంట్ వస్తే ఏమైంది ఇది 70 అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఆమెకి 35% డిస్కౌంట్ వస్తే ఎంతంటే డిస్కౌంట్ వస్తే 65 అయ్యేది. దానివల్ల ఆమెకి ఏమయ్యేదంట 2000 లాభం వచ్చేదంట. సో 2000 అంటే ఇక్కడ ఎంత 5%. సో 5% అనేది ఏమైంది మనకి ఇక్కడ 2000 అయింది. సో కానీ ఆమెకి లాభం రాలేదు, ఒకవేళ వస్తే అంటున్నాడు. సో ఆమె కొనుగోలు చేసింది ఎంతకు అంటుంది. సో ఎంత కొనుగోలు చేసింది 70% కదా. సో 70% అనేది ఎంత, సో 5% అనేది 2000 అంటే ఎన్ని టైమ్స్ ఉంది మనకి 4 టైమ్స్కి 2 zeros ఉన్నాయి. ఇది కూడా 4 టైమ్స్కి 2 zeros ఉంటాయి. ఓకే, సో 24 28 2 zeros 28,000 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్.
ఏ మ్యాన్ ట్రావెల్స్ from point A to B at a speed of 56 1/4 km per hour and returns to A through the same route by increasing his speed by 33 1/3% of his earlier speed. His average speed for the whole journey is అంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఓకే, సో యావరేజ్ స్పీడ్ అంటే మనకి ఎంత, 2xy/x+y కదా, 2 స్పీడ్స్ తెలిస్తే. సో ఇప్పుడు ఏమంటుండు, ఫస్ట్ 56 1/4 స్పీడ్ వెళ్తుండేనంట. సో ఇప్పుడు ఏమైందంటే, సో స్పీడ్ ఎంత పెరిగిందంట, 33 1/3% పెరిగింది. అంటే ఇప్పుడు ఇది 3 ఉందనుకో, సో 33 1/3 అంటే 4 అయింది అన్నట్టు, అంతేనా? సో అంటే ఏం చెప్పవచ్చు, ఎగ్జాక్ట్లీ దీన్ని ఫ్రాక్షన్స్లో రాసుకుంటే ఎట్లా చూడండి. సో 4 5 20, 4 6 24, 224 ప్లస్ 1 225/4. సో ఇది ఏమైందంట, సింపుల్గా 4/3 అయింది. సో అంతే కదా, పెరిగింది అంటాడు, 1/3 పెరిగింది, అంతేనా? సో 1/3 పెరిగింది అంటే జనరల్గా 1 అంటే ఏంటిది మనకి 3/3 రాసుకోవచ్చు కదా. సో ఇంకొక 1/3 పెరిగింది, 33 1/3 అంటే 1/3 అంటే 4/3 అయిందండి. సో 4/3 అంటే 4కి కట్టు, 3 21, 3 15 అంటే 56 1/4 ఉండేది 75 అయింది. సో ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు కదా, 2 ఇంటూ దీన్ని ఏం రాస్తున్నా నేను, 225/4 రాస్తున్నా, రాయొచ్చు కదా. 2xy అంటే 75, 2xy/x+y, x+y అంటే ఎంత మనకి 225/4 ప్లస్ 75. సో ఇప్పుడు 75ని 4తో మల్టిప్లై చేస్తే ఎంత మనకి, 4 28, 4 20, 300 లేదా 75 2 టైమ్స్ చేస్తే 150, ఇంకొక 2 టైమ్స్ చేస్తే 300. సో 300 + 225 అంటే ఎంత మనకి ఇక్కడ, సో 300 + 225 అంటే 525 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడనే చేస్తున్నాడు ఇన్ని క్యాలిక్యులేషన్. సో ఈ 4కి కట్ అయిపోయింది. ఓకే, సో 525 ఉంది. సో దీని ఏం రాయొచ్చు, 25 2 50, 25 1 25. ఓకే, సో 29 225. సో 9 9, 3 21. సో మళ్ళీ కట్ అవుతుందా, కట్ కావట్లే కదా. సో 2 6, 75 6లో ఎంత, మళ్ళీ సేమ్ ఎంత వస్తుంది మనకి, 2 6, 75 6 టైమ్స్ అంటే ఎంత వస్తుంది మనకి, 450 వస్తుంది, అంతేనా? సో 450 డివైడెడ్ బై 7 అంటే, సో 7 6 42, 30 ఉంది కాబట్టి 7 4 28. సో 2/7, 64 2/7 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 pipes A and B can fill a tank of 1000 liters in 5 hours and 6 hours respectively. If both are open together, how many hours will they take to fill an empty tank of 1800 liters అంటున్నారు. ఓకేనా? సో చూడండి, సో ఫస్ట్ ఈ 1000 లీటర్స్, ఈ 1800 లీటర్స్ పక్కన పెడితే, సో ఒకటి 5 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇంకొకటి 6 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సో రెండు కలిపి ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది మనకు తెలుసు కదా, 5 × 6/5 + 6, ఇవేంటి ప్రైమ్ నెంబర్సే కదా. సో సింపుల్గా మల్టిప్లై చేస్తే అయిపోద్ది మనకి. సో 30/11 ఎంత టైం పడుతుంది, 30/11. ఇది ఎంతకి, 1000 లీటర్స్కి, అంతేనా? సో 1000 లీటర్స్కి 30/11 అంటే 1800 అంటే ఖచ్చితంగా పెరుగుతుంది అది. సో 30/11 కంటే ఎక్కువ ఉండాలంటే ఆప్షన్ డి అయితే మన ఆన్సర్ కాదు, అంతే కదా. సో సింపుల్గా ఎలిమినేట్ చేయొచ్చు. 1800 అంటే ఇక్కడ 2 zeros కట్ అయితే, 0కి కట్ అయితే ఇటు క్రాస్ మల్టిప్లై ఎంత, 18 54, 54/11. ఇంకా కొంచెం తెలివిగా ఆలోచిస్తే 11 ఎలాగ ఉంది కాబట్టి 9 మల్టిపుల్ ఉండాలి కాబట్టి, సో 54 ఆన్సర్ కూడా పెట్టొచ్చు మనం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై 731 స్క్వేర్ మైనస్ 269 స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a + b × a - b చేయొచ్చు, లేదు అంటే డిజిటల్ సమ్ కూడా చేయొచ్చు, కానీ ఇది ఈజీగానే ఉంది కదా. సో a + b అంటే చూడండి, ఒక్కసారి చూసుకున్నట్లయితే 31 69 యాడ్ చేస్తే 1000 అవుతాయి. సో 1000 అవుతాయి కాబట్టి మనకి ఇక్కడ సింపుల్గా a - b చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో 7 - 2 ఎంత మనకి ఇక్కడ జనరల్గా, లేదా ఇవన్నీ పెద్దగా ఉన్నాయి కదా, 31 - 69 చేద్దాం. ఓకే, సో 31 - 69 అంటే ఎంత వస్తుంది మనకి, -12 వస్తుంది. సో ఎంత వస్తుంది మనకి, లేదా 730 లేదా 270 అనుకుందాం. సో ఇట్లా ఈజీగా ఉంటుంది కదా, 270 చూడండి, 700లోంచి 270 తీసేద్దాం. 700లోంచి 200 తీసేస్తే 500, 500లోంచి మళ్ళీ 70 తీసేసినాం అనుకో, 500లోంచి 70 తీసేస్తే 430, అంతేనా? సో 430 మనం 70 తీసేది కదా, ఇంకొకటి యాడ్ చేయాలి, 431లోంచి 31 యాడ్ చేయాలి. సో 431 అవుతుంది, అంతే కదా. సో 431కి 31 యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి, 462,000 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 2 cubes each having side length 8 centimeters are joined to form a cuboid. What will be the total surface area of the cuboid అంటుంది. ఓకే, సో క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత.
సో ఇప్పుడు 2 క్యూబ్స్ అటాచ్ చేశారంటే ఇలా ఉంటాయి కదా. సో జనరల్గా ఒక్క క్యూబ్ అనుకో, సో దీని సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమైతే మనకి ఇక్కడ 6a² అవుతుంది. ఓకే, ఇప్పుడు 2 క్యూబ్స్ అంటే దీన్ని ఇట్లా అటాచ్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో ఇట్లా అటాచ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఇప్పుడు జనరల్గా, సో దీన్ని 6a² అవుతుంది కదా. సో ఇంకొక క్యూబ్, 2 క్యూబ్ రాస్తున్నా. ఈ అటాచ్ చేసినప్పుడు ఈ క్యూబ్ యొక్క ఒక సైడ్, ఈ క్యూబ్ యొక్క ఒక సైడ్ అతుక్కుపోయినాయి. అంటే 2 సైడ్స్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎగిరిపోయింది. ఇంకా రిమైనింగ్ వాటి ఉంటాయి అన్నట్టు. దీంట్లోంచి ఒక 2a² తీసేసినాం అనుకో, మనకి ఎంత వస్తుంది, మనకి 10a². సో 10a² అంటే ఏ ఎంత 64 కదా. a² అంటే ఎంత 64 × 10 ఎంత 640 వచ్చేసిందా. నెక్స్ట్ క్వశ్చన్. A man travels from point A to point B at 40 km/h and returns at 60 km/h. If the total journey time is 5 hours, what is the distance between A and B? సో మనకి ఆల్రెడీ తెలుసు కదా, మనకి స్పీడ్ రేషియో వచ్చిందంటే మనం ఏం చేస్తాం, టైం రేషియో తీసుకుంటాం. ఓకే, సో దానికి అదేంది ఇన్వర్స్లో ఉంటుంది. ఇన్వర్స్లో అంటే ఇది ఇటు వస్తుంది. ఓకే, 2 × 6, సో 2 × 4. సో ఇప్పుడు ఏమైంది మనకి 5 అవర్స్ కదా. సో 5 పార్ట్స్ అనేది 5 అవర్స్ అయితే, సో ఆటోమేటిక్గా 3 పార్ట్స్ 3 అవర్స్ అయితే 2 పార్ట్స్ 2 అవర్స్ అవుతుంది. సో డిస్టెన్స్ ఎంత 4 × 12 120 అవుతుంది వన్ సైడ్ డిస్టెన్స్. ఒకవేళ 2 సైడ్స్ అడిగిననుకో దీనికి డబల్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 11, 121, 33 అంటున్నాడు. ఓకే, సో 11 అంటే ఎనీ టైమ్స్ ఉంది, ఇది 11 టైమ్స్ ఉందా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనకు కావాల్సింది 11 టైమ్స్ ఉంటుంది. ఓకే, సో ఎంత ఉంటుంది 363 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the 9-digit number 8698x138y is divisible by 72, then value of square root of 3x plus y is అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు 72తో డివైడ్ కావాలంటే ఆ నెంబర్ మనకి 9తో డివైడ్ కావాలి అండ్ అట్ ది సేమ్ టైం 8తో డివైడ్ కావాలి, అంతేనా. సో 8తో డివైడ్ కావాలంటే ఫస్ట్ లాస్ట్ 3 డిజిట్స్ కదా. సో ఫస్ట్ 8తో చూద్దాం, ఎందుకంటే ఒక డిజిట్ ఫిక్స్ అయిపోద్ది మనకి. సో y వాల్యూ మనం ఏం పెట్టచ్చు, 8తో డివైడ్ చేస్తే 8 × 4 = 32 అంటే ఇక్కడ 8 ప్లస్ ఎంత మిగులుతుంది మనకి 6 అంటే, సో y ఓన్లీ 4 వచ్చే ఛాన్స్ ఉంది. 64 కదా మళ్ళీ డివైడ్ అయితే 6తో పాటు ఉండేది. సో y కంపల్సరీ 4 అవుతుంది. సో y వాల్యూ తెలిసిపోయింది మనకి 4. సో y 4 అయినప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది. సో చూద్దాం, చూడండి మనకి ఇక్కడ ప్రస్తుతానికి 9 పోయింది. ఓకే, సో 9 6 3 9 ఇక్కడ ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళీ 8 1 9. ఇంకా మనకి ఏం మిగిలినాయి 8x అంతే కదా, 8x 8 y వాల్యూ 4. ఓకే, సో 8 4 12 12 8 20. సో 20 అంటే ఇంకెంత ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంటే డివైడ్ అవుతుంది 27 కదా. సో ఎక్స్ ప్లేస్లో 7 ఉండాలి. సో రాయండి ఇక్కడ 3 × 21 + 4 ఎంత 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఎంత 5. నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ అండి. ఓకే, సో మ్యాక్సిమం మీరు చేయడానికి ట్రై చేయండి, నేను కూడా చెప్తాను చూడండి ఇది. ఓకే, సో సింపుల్ ఇది. ఇప్పుడు ఇక్కడ హాఫ్ అంటున్నారు కదా, ఇది ఇంపార్టెంట్. సో ఈ ప్లస్ వరకు పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఇది చేద్దాం. 2 / 5/7 హాఫ్ అంటున్నాడు అంటే ఫస్ట్ ఇది చేయాలి, బ్రాకెట్లో ఉంది కాబట్టి. సో 9 × 18 18 + 7 ఎంత మనకి 18 + 7 అంటే 18 7 25. ఓకే, సో 5/7 ఆఫ్ 25 అంటే 5 × 25/7 ఫస్ట్ హాఫ్ చేయాలి కదా. సో 5 × 25 అంటే ఎంత 125/7 అవుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ ప్లస్ ఈ బ్రాకెట్లో మొత్తం చేయాలంటే ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి కాబట్టి 15/6 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మనం ఇంటూ 18/5 రాసుకోవచ్చు కదా. సో ఇంటూ 18/5 అంటే 6 × 18 5 × 15. ఇదేమైంది దీని వాల్యూ మొత్తం 9 అయిపోయింది దీని వాల్యూ. ఓకే, సో 9 - 24/12 అంటే 12 × 24. 9 - 2 అంటే దీని వాల్యూ ఏమైపోయింది 7 అయిపోయింది. ఓకే, సో +7. సో ఇది డివైడెడ్ బై కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు 2 × 7/125 + 7 2 × 14. సో 14/125 + 7. సో మల్టిప్లై చేయండి. 12 × 87 12 × 84 7 × 35 ఎంత 875. సో 875 + 14 సో 889. సో డివైడెడ్ బై 125 889/125 ఆప్షన్ సి. If a² + b² + c² + 3 is equal 2 × a + b + c అంటుండు, then the value of a + b + c. మ్యాక్సిమం ఇలా ఈక్వల్ అయ్యేలాగా వస్తే వాల్యూ పుట్టింగ్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. సో ఒకవేళ నేను a = b = c = 1 అనుకోండి, సో ఈక్వల్ అవుతుంది చూడండి. దీని వాల్యూ 1, దీని వాల్యూ 1,
దీని వాల్యూ 1 అనుకున్నా. సో 3 + 3 ఏమైంది నాకు ఇక్కడ 6 అయింది. ఇది 1 ఇది 1 ఇది 1 అయినప్పుడు ఏమైంది, ఇది 3 × 2 ఇదేమైంది 6 అయింది. సో సాటిస్ఫై అయింది కదా. సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు మనం ఏం అడుగుతుండే, a + b + c అంటే ఎంత, మనం 1 అనుకుంటే సాటిస్ఫై అయింది కాబట్టి ఇది కూడా 1 ఎంత మనకి. సో 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The average of 48 numbers is 48. Later it was found that observation 48 was wrongly taken as 84 at 2 places. What is the correct average అంటుంది. అంతేనా. సో 48 నెంబర్స్ యొక్క యావరేజ్ 48 అంట. సో ఒక ప్లేస్లో ఏమైందంట, 48ని 84గా రాంగ్గా ఎంటర్ చేసిరంట. అంటే ఏం చేసిర్రు, 48 ఉండాల్సిన చోట 84 పెట్టిర్రు. అంటే ఇప్పుడు ఏమైంది, మనకి యావరేజ్ అనేది పెరిగింది దానివల్ల. అంటే మనకి యాక్చువల్ యావరేజ్ ఏమవుతుంది, ఖచ్చితంగా 48 కంటే తక్కువ ఉంటుంది. సో తగ్గుతుంది కదా. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఇది మనకి చాలా టైం సేవ్ చేస్తాయి ఎగ్జామ్స్లలో ఇలా ఆలోచిస్తే. సో ఇప్పుడు ఏమంటుండే, మనకి ఖచ్చితంగా తగ్గుద్దని మనకు తెలుసు. ఓకే, సో ఎంత తగ్గుతుంది ఇది. సో 48కి 84కి మధ్య డిఫరెన్స్ ఎంత, 84 - 48 చేయండి. ఎప్పుడైనా సరే ఇట్లా డిజిట్స్ రివర్స్ అయినాయి అనుకోండి, వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కో, అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఇట్లా రివర్స్ అయిన వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలనుకోండి. సో కనుక్కోవాలనుకుంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 4. సో దాన్ని ఈజీగా సింపుల్గా 9తో మల్టిప్లై చేశారనుకోండి, ఇలా రివర్స్ అయిన నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అదే వస్తుంది, 4 × 9 = 36. ఓకే, సో వాటి మధ్య డిఫరెన్స్ ఎంత, 36. కానీ ఇవన్నిటికి అంటుండ్రు మన 2 ప్లేస్లలో అంట. సో ఇంటూ 2 టైమ్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం. సో ఓవరాల్గా ఎన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి దీన్ని, 48 కాబట్టి 48 నెంబర్స్ కాబట్టి డివైడెడ్ బై 48. 12 × 3 = 36, 12 × 4 = 48, 2 × 2 = 4. సో 48 కంటే ఎంత తక్కువ ఉంది, -1.5. సో ఓన్లీ 1.5 అంటున్నాడు కాబట్టి సో మనం క్యాలిక్యులేట్ చేయకుండా కూడా 46.5 పెట్టచ్చు, అంతే కదా. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ కావాలంటే నెక్స్ట్ షిఫ్ట్ కామెంట్ చేయండి. ఇంకొక షిఫ్ట్ కూడా ఉన్నట్టుంది, సో అది కూడా చేసేస్తా. సో దీనికంటే ప్రీవియస్ షిఫ్ట్ కూడా చేసిన, అది ఇప్పుడు ఎండ్ కార్డ్లో వస్తుంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.